స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నారండి. లొకేషన్లో ఎవ్రీడే రావడం, ఏం జరుగుతుంది మొత్తం అన్నీ చూడడం, తను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయింది సార్. అంటే ఫస్ట్ మ్యాడ్ టైటిల్ పెట్టినప్పుడు కానీ సినిమా రిలీజ్ చూడకముందు అంటే జస్ట్ అంటే నార్మల్గా ఒక సినిమాలో అనిపించింది, కానీ చూసిన తర్వాత ఇంత మ్యాడ్ ఉందని అనుకోలేదు. మొత్తం అందరూ కింద పడి నవ్వుకున్నారు. సో మరి మ్యాడ్ గ్యాంగ్ని ఫస్ట్ టైం మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు హిలేరియస్. మరి వీళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ అండి, మ్యాడ్కి మ్యాడ్ స్క్వేర్కి వీళ్ళల్లో మీరు చూసిన తేడా ఏంటి, ఏం చూపించబోతున్నారు మ్యాడ్ స్క్వేర్లో మాకు? ఫస్ట్ పార్ట్కి దీనికి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో 100% పెరిగిపోయిందండి. సో వీళ్ళకి ఇంతకుముందు ఒక భయం ఉండే, ఏంటి వస్తారా జనాలు చూస్తారా మనం చేసేది కరెక్టా రాంగ్ అని. సో ఎప్పుడైతే ప్రతి క్యారెక్టర్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, మన ముఖేష్ క్యారెక్టర్తో కార్తికేయ క్యారెక్టర్తో సహా అందరూ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి జనాలందరూ వాళ్ళని మీమ్స్ చేసి రీల్స్ చేసి ఇట్లా వచ్చిన తర్వాత 100% కాన్ఫిడెన్స్ అండి. నాకే కొన్నిసార్లు షాక్ అనిపించింది, ఏంటి వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా చేసేస్తున్నారని. మధ్య మధ్యలో రామ్ కొన్ని ఇంప్రవైజేషన్స్ చేశారు, సక్సెస్ఫుల్గా తీసేసినాయి ఎడిటింగ్లో. మళ్ళీ ఒకళ్ళు దొరికితే ఏం చేయలేదు నేను. నాకు